హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బైపీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి టుమారో మనకి అలాట్మెంట్ రిలీజ్ చేయబోతున్నారు. సో బైపీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి ఇదే ఫైనల్ ఫేజ్, అంటే లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కాబట్టి సో అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత కాలేజీలో రిపోర్టింగ్ ఎలా చేయాలి, సో మరీ ముఖ్యంగా చాలామందికి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా అప్లై చేసుకున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ షెడ్యూల్ వస్తే వాళ్ళు ఫర్దర్గా ఎలా రిపోర్టింగ్ చేయాలి, సో వాళ్ళ డాక్యుమెంట్స్ ఎలా తెచ్చుకోవాలి, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో మనకి బైపీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, సో అఫీషియల్ నోటిఫికేషన్లో మనకి టుమారో ఈవినింగ్ 6 PM రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే, సో మనకి నోటిఫికేషన్లో ఈవినింగ్ 6 PM ఇచ్చినా కూడా సో మనకి టుమారో ఆఫ్టర్నూన్ రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఫస్ట్ ఫేజ్లో కూడా మనకి ఎలా ఇచ్చారనమాట, మనకి అప్పుడు కూడా సో ఈవినింగ్ 6 PM అని చెప్పేసి మనకి ఆఫ్టర్నూన్ రిలీజ్ చేశారు. సేమ్ అలాగే మనకి ఇప్పుడు కూడా ఆఫ్టర్నూన్ రిలీజ్ చేయొచ్చు అనమాట. సో రిలీజ్ చేసిన వెంటనే మీ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 24 డిసెంబర్ నుంచి 26 డిసెంబర్ వరకు మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకుండా ఇప్పుడు కొత్త సీట్ వచ్చి ఉంటుందో మీరు ఏం చేయాలంటే, సో మీకు ముందు ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. సో మీరు డైరెక్ట్గా మీకు వచ్చిన కాలేజీలో రిపోర్టింగ్ చేయొచ్చు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, సో మీరు కంపల్సరీగా అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో సెల్ఫ్ రిపోర్టింగ్ ఓపెన్ చేయాలన్నమాట. అక్కడ ఓపెన్ చేసి యాక్సెప్ట్ మైజాని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు యాక్సెప్ట్ మైజాని క్లిక్ చేస్తే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది అనమాట, లేదంటే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా అలానే మనకి కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, సో మీ అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఫామ్, మీ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్, మీ ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్, మీ క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఓసీ వాళ్ళకి సంబంధించి ఈడబ్ల్యూ సర్టిఫికేట్, అలానే సో ముస్లిం వాళ్ళకి సంబంధించి మైనారిటీ సర్టిఫికేట్ అనమాట. సో వీటితో పాటు మీ ఆధార్ కార్డ్, మీ పేరెంట్స్ ఆధార్ కార్డ్ ఇవన్నీ మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫొటోస్ కంపల్సరీగా మీ ఫొటోస్, మీ పేరెంట్స్ ఫొటోస్ తీసుకుని వెళ్ళండి. సో అలానే మీ ఒరిజినల్స్తో పాటు ఒక 2 సెట్ జిరాక్స్ కూడా తీసుకుని వెళ్ళండి. సో ఇవన్నీ తీసుకొని వెళ్ళి 24 డిసెంబర్ నుంచి 26 డిసెంబర్ మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అలానే చాలామంది ఫస్ట్ ఫేజ్ వచ్చిన కాలేజ్ వచ్చాక మళ్ళీ సెకండ్ ఫేజ్కి అప్లై చేసుకున్నారనమాట. సో మీరు బాగా గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే, మీకు మళ్ళీ సెకండ్ ఫేజ్ సీట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీ ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ చేస్తారు. సో ఒకవేళ మీకు మళ్ళీ సెకండ్ ఫేజ్ వరకు కాల్ వచ్చిందంటే మీరు ఏం చేయాలంటే, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని సో మీకు ఫస్ట్ సీట్ వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి మీ అలాట్మెంట్ చూపించండి. సో చూపిస్తే మీ డాక్యుమెంట్స్ వెనక్కి ఇచ్చేస్తారనమాట. మీ డాక్యుమెంట్స్తో పాటు ఒకవేళ మీరు ఏమైనా అమౌంట్ పే చేసి ఉంటే మీ అమౌంట్ కూడా వెనక్కి ఇచ్చేస్తారు. సో మీరు అవన్నీ తీసుకొని ఫాస్ట్గా 26 డిసెంబర్లో మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేయాలన్నమాట. సో మనకి బైపీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి థర్డ్ ఫేజ్ ఉండదు కాబట్టి మీరు జాగ్రత్తగా సెకండ్ ఫేజ్లో రిపోర్ట్ చేసేయండి. సో ఫర్దర్గా మనకి 26 డిసెంబర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తారనమాట. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు, ఇక్కడ మనకి బీ ఫార్మసీ ఫార్మ్ డీ, బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సులు ఉన్నాయన్నమాట. సో ఈ క్యాంపస్ స్పెషాలిటీ ఏంటంటే, ఎక్కడ లేదంటే మనకి సింగిల్ క్యాంపస్లో 3 బీ ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో ఇందులో మనకి 2 వచ్చేసి మనకి కోఎడ్యుకేషన్ కాలేజెస్ ఉన్నాయి, అలానే ఒక కాలేజ్ మనకి గర్ల్స్కి మాత్రమే ఉంది. సింగిల్ క్యాంపస్లో మొత్తం మనకి 3 ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా సీట్ వస్తుంది. ప్రజెంట్ మనకి ఏపీ ఎంసెట్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది, అలానే బీపీడీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది అనమాట. కాబట్టి ఒకవేళ మీకు క్యాంపస్ నచ్చితే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో కౌన్సిలింగ్కి సంబంధించి కాలేజ్ కోర్స్ వచ్చేసి SCON, SPSW, SPRC అనమాట. ఇంకా అలానే మనం బీపీడీకి సంబంధించి కోడ్ చూసుకుంటే SPCP అనమాట. అలానే కాలేజీకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్లో బైపీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి అలాట్మెంట్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.